విగ్రహం జయరాజ్ గారు కూడా ఏర్పడ్డది. జాయిన్ అయ్యారు, కిషన్ అది రెడ్డి గారు ప్రజల ఒక మనసులలో నిమిషం. జయరాజ్ నాటుకపోయింది. గారు ఈ కూడా రోజు జాయిన్ మీరు అయ్యారు. గుడ్ ఈవినింగ్ జయరాజ్ మార్చమంటే గారు. అది అర్థం లేని అంటే వాళ్ళు విషయమే. ఏమంటారంటే ఇవి పెద్ద చిన్న చిన్న విషయాలు, అందశ్రీ పాటని రాష్ట్ర గీతం చేయటము, లేదు. టీఎస్ అందశ్రీ గారి టీజీగా పాట మార్చడము, నేను చిన్న విషయం లేకుంటే లేదు. తెలంగాణ తల్లి విగ్రహంలో శ్రామికత్వం లేదు, లేకుంటే దొరల తెలంగాణ ఉందను, ఇవన్నీ కేవలం ఏదో రాజకీయంగా లేదు కేసీఆర్ మార్కు పాలనని చెరిపేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ సర్కారు చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని బీఆర్ఎస్ నాయకులు కిషన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమ సమయంలో ప్రజలందరినీ కూడా ఐక్యంగా నడిపిన ఒక గీతం ఏదైతే ఉందో జయ జయ హే తెలంగాణ, దాన్ని తెలంగాణ వచ్చిన వెంటనే వారం రోజుల తర్వాత గవర్నమెంట్ రావటమే అన్ని పాఠ్య పుస్తకాలలో ఉంటుందని కవులు, కళాకారులు, మేధావులందరూ కూడా దాన్ని భావించారు. ఆల్రెడీ తెలంగాణలో ఉన్న అన్ని స్కూళ్ళు, కాలేజీలలో కూడా ఆ గీతాన్ని పాడుతున్న గీతాన్ని ఎందుకు గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించలేదు? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలైంది. అంటే దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ప్రధానంగా ఒక అనామకుడు రాసిన ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా నేను ప్రకటించడానికి ఒక దొరతనం అడ్డం వచ్చి అది 10 సంవత్సరాలుగా తన కాళ్ళ కిందేసి తొక్కాడు. కానీ ఆ గీతాన్ని ఒక రాష్ట్ర గీతంగా దాన్ని ముందుకు తీసుకొని రాలేదు. రెండవది ఏంటంటే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టారు. అంటే ఇది డెమోక్రసీయా, ఒక రాజ్యాంగం నడుస్తుందా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉంటున్నాయా? అంటే నీకు ఇష్టమైన ఒక అందమైన విగ్రహాన్ని పెట్టుకుంటే ఆ విగ్రహాన్ని మేమందరం మొక్కాలనా? అదే తెలంగాణ విగ్రహం అని అంటే మేమందరం దానికి నమస్కారం చేయాలనా? నువ్వు 10 సంవత్సరాలుగా ఒక గీతాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకుంటే ఆ గీతాన్ని ఈరోజు వచ్చిన గవర్నమెంట్ 10 సంవత్సరాల తర్వాత ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ముళ్ళ కంచెలు మొత్తం కూడా తీసి అవతల పారేసి ఏ గీతాన్ని అయితే 10 సంవత్సరాల ముందు చెప్పాలనో ఆ గీతాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొని రావటం, ఆ విగ్రహంలో కూడా మార్పులు చేయాలని కోరుకోవటం ఏదైతుందో ఇది మోర్ డెమోక్రటిక్ ఉద్యమంగా భావించాల్సిన అవసరం ఉంది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం చేయాల్సిన మొదటి కర్తవ్యాలలో 10 సంవత్సరాలుగా చేయలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ దొరతనం పోయింది, ఆ గడి గోడలు కూలిపోయాయి, అక్కడ పూలే భవన్గా దాన్ని మార్చిపారేశారు. ఇప్పుడు విగ్రహంలో కూడా మార్పులు జరగాలి. మా అందశ్రీ లాంటి జయ జయ హే గీతం ఏదైతే ఉందో ఆ గీతాన్ని కూడా పాఠ్యపుస్తకాలలో చేర్చడం ఏదైతే ఉందో ఇలా ఇది ఒక సంస్కృతి కోసం కదా కొట్లాడింది, ఎగ్జాక్ట్లీ ఒక ఐడెంటిఫై కోసం సాంస్కృతిక ఉద్యమం. ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం కదా. కాబట్టి ఈ సాంస్కృతిక ఉద్యమానికి రిప్రజెంటేషన్ అయిన ఒక పాటను పెట్టవైతివి, ఒక విగ్రహాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేయవైతివి. కాబట్టి ఇలాంటి వచ్చినప్పుడు ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికైనప్పుడు మంత్రివర్గం అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోవటం ఏదైతుందో చాలా హర్షించదగ్గది. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవాన్ని రిప్రజెంటేషన్ చేశారు. రైట్. అంటే గద్దర్ లాంటి వాళ్ళ పేరుతో అవార్డ్స్ ప్రకటించడం మీద కూడా కొంతమంది అదే అనేటువంటి పెదవిరుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని మీరు కనుక చూసినట్టయితే గద్దరు ఈ తెలంగాణ మట్టిలో పుట్టి, గద్దరు ఈ హైదరాబాద్ నగరంలో పుట్టి, గద్దరు ప్రపంచాన్ని మొత్తం కూడా ప్రభావితం చేశాడు. గద్దరు మనకు ఐకాన్ లాంటివాడు. గద్దరు ఇక్కడ పుట్టి తన ఆట ద్వారా, పాట ద్వారా యావత్ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేశాడు. అద్భుతమైన ఇంగ్లీష్లో ప్రదర్శన చేశాడు, అద్భుతమైన హిందీలో ప్రదర్శన చేశాడు. ఆ రోజు గద్దర్ ప్రోగ్రాం అంటే ప్రధానమంత్రులు లాంటి వాళ్ళు కూడా చెవిగోసుకునే విధంగా ఉద్యమాన్ని నడిపాడు. అలాంటి ఒక రెవల్యూషనరీ ఉద్యమానికి రిప్రజెంటేటివ్, ఒక అంబేద్కర్ ఉద్యమానికి రిప్రజెంటేటివ్, ఒక బౌద్ధ ఉద్యమానికి రిప్రజెంటేటివ్, ఒక ప్రజాస్వామ్య ఉద్యమానికి రిప్రజెంటేటివ్ అలాంటి గద్దర్ని నంది విగ్రహాల స్థానంలో, నంది దానికి స్థానంలో గద్దరు తీసుకొని రావటం అనేది ఇది విప్లవాత్మకమైన మార్పు. ఇలాంటి విప్లవాత్మకమైన మార్పు ఎలాగూ దొరలు సహించలేరు. ఎలాంటి అట్టడుగు వర్గాల వాళ్ళు రాసిన తెలంగాణ గీతాన్ని ఎలాగూ దొరలు సహించలేరు. వాళ్ళ నమూనా ఓ రాణివాసపు స్త్రీలని తెలంగాణ దేవతలాగా చూపెట్టే వాళ్ళు మాలాంటి బడుగు బలహీన వర్గాలకు చూపెట్టరు. కానీ ఇలా వచ్చిన గవర్నమెంటు ఓ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక బహుజన యాంగిల్లో, ఒక రకంగా చెప్పాలంటే మెజార్టీ పీపుల్ ఏ ప్రజలైతే ఈ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారో ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈరోజు ఇవన్నీ చేర్చుతుంటే సహజంగానే దొరలకు ఇష్టం ఉండదు.
కాబట్టి ఆ దొరల ప్రభుత్వం ఊరుకుంటుందా? అట్ల నుంచే వ్యతిరేకత వస్తుంది, కానీ ప్రజలందరూ హర్షిస్తున్న సందర్భం ఇది. ఒక చిన్న బ్రేక్ తీసుకొని డిబేట్ని కొనసాగిద్దాం.